సో భయ్యా ఇప్పుడైతే నేను రామ్‌నగర్ బన్నీ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మొదటి నుంచి మనోడు యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు కదా! సో మూవీ కూడా అట్లనే ఉందనమాట. మనోడు కామెడీ చేసినా యాటిట్యూడ్‌గానే ఉంది. ఒక ఫైట్ చేసినా, రొమాన్స్ చేసినా సరే యాటిట్యూడ్‌గానే చేస్తున్నాడనమాట. ఒక అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీలా ఉందనమాట. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ ఇప్పటి వరకు చాలా వరకు చూసుంటాము. సో దానికి ధీటుగా ఉందనమాట. ఒక అంటే మనిషికి మళ్ళీ ప్రేమ పుట్టదా అనే విధంగా తన ఫ్యామిలీ అవసరాల కోసం ఒక ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడనమాట సినిమాలో మన హీరో. అయితే మన బుల్లితెర మన వాళ్ళ డాడీ బుల్లితెర చిరంజీవి అంటారు. ప్రభాకర్ గారిని చిరంజీవి అంటారు. మళ్ళీ ఈయన డాన్స్ గాని, ఈయన పర్ఫార్మెన్స్ చూస్తే బుల్లితెర రామ్ చరణ్ అని కూడా అనొచ్చనమాట. ఎందుకంటే అట్లా ఉందనమాట. మనోడు అల్టిమేట్ ఒక రొమాన్స్ కానివ్వండి, సో మన హగ్ సీన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి వేరే లెవెల్ అనమాట. ఇచ్చి పడేసినాడు. సో ఫస్ట్ సినిమాకి ఇంత బాగా తీసాడంటే అంటే జెన్యున్‌గా యాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి అన్నీ కూడా ఒరిజినల్‌గా ఉన్నాయన్నమాట. న్యాచురల్‌గా చేసినటువంటి లుక్స్ అయితే కనిపిస్తున్నాయి మూవీలో అయితే. మనం అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడవలసినటువంటి మూవీ ఇది. సో రామ్‌నగర్ బన్నీ. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి. నేనైతే 5కి 4% అయితే రేటింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది భయ్యా. థ్యాంక్ యూ. డెఫినెట్‌లీ అది. తప్పేం లేదు గదా! దాంట్లో. ట్రోల్ చేశారు. ఉంటేనే స్టార్ అవుతారు. ఇప్పుడు ఒక యాక్టింగ్ పరంగా కానీ ఇప్పుడు ప్రజల్లోకి ఏదో ఒక విధంగా తీసుకెళ్ళాలి. ఒక స్వాగ్ అనేది తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనే ఒక స్టార్ హీరో అవుతాడు. మనం చూసుకుంటే ఒక రజనీకాంత్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక స్వాగ్తోనే మూవ్ అయిపోయారు. అటువంటి విధంగానే ఈ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఈ సినిమా లాస్ట్లో కూడా ట్రోలర్స్ కూడా మంచి లాస్ట్లో ఒక గుణపాఠం లాగా ఒక డైలాగ్ వదిలేరు. ట్రోలర్స్ని రోడ్ రోలర్స్తో తొక్కించాలని అది బాగా నచ్చింది. సినిమా ఇంక నుంచి అయితే మంచి స్కోప్ ఉన్న హీరో అండి ఈయన. సో భయ్యా ఇప్పుడైతే నేను రామ్‌నగర్ బన్నీ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మొదటి నుంచి మనోడు యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు కదా! సో మూవీ కూడా అట్లనే ఉందనమాట. మనోడు కామెడీ చేసినా యాటిట్యూడ్‌గానే ఉంది. ఒక ఫైట్ చేసినా, రొమాన్స్ చేసినా సరే యాటిట్యూడ్‌గానే చేస్తున్నాడనమాట. ఒక అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీలా ఉందనమాట. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ ఇప్పటి వరకు చాలా వరకు చూసుంటాము. సో దానికి ధీటుగా ఉందనమాట. ఒక అంటే మనిషికి మళ్ళీ ప్రేమ పుట్టదా అనే విధంగా తన ఫ్యామిలీ అవసరాల కోసం ఒక ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడనమాట సినిమాలో మన హీరో. అయితే మన బుల్లితెర వాళ్ళ డాడీ బుల్లితెర చిరంజీవి అంటారు. ప్రభాకర్ గారిని చిరంజీవి అంటారు. మళ్ళీ ఈయన డాన్స్ గాని, ఈయన పర్ఫార్మెన్స్ చూస్తే బుల్లితెర రామ్ చరణ్ అని కూడా అనొచ్చనమాట. ఎందుకంటే అట్లా ఉందనమాట. మనోడు అల్టిమేట్ ఒక రొమాన్స్ కానివ్వండి, సో మన హగ్ సీన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి వేరే లెవెల్ అనమాట. ఇచ్చి పడేసినాడు. సో ఫస్ట్ సినిమాకి ఇంత బాగా తీసాడు అంటే జెన్యున్‌గా యాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి అన్నీ కూడా ఒరిజినల్‌గా ఉన్నాయన్నమాట. న్యాచురల్‌గా చేసినటువంటి లుక్స్ అయితే కనిపిస్తున్నాయి మూవీలో అయితే. మనం అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడవలసినటువంటి మూవీ ఇది. సో రామ్‌నగర్ బన్నీ. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి. నేనైతే 5కి 4% అయితే రేటింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది భయ్యా. థ్యాంక్ యూ. డెఫినెట్‌లీ అది. తప్పేం లేదు గదా! దాంట్లో. ట్రోల్ చేశారు. నో ప్రాబ్లమ్. దాని గురించి ఏం తప్పకుండా అండి. నేను యాజ్ ఎ మదర్ నేను అనుకున్నా మా అబ్బాయిని ఇలా మాట్లాడొచ్చు, ఇలా మాట్లాడకూడదు అని. సో ఇప్పుడు ఎవరు ఏది తీసుకుంటే అది